నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకోసమే ఎదురు చూస్తున్నాను. నీకేం పిచ్చి పట్టిందా? మీ అమ్మ కనపడకుండా పోయేసరికి నిజంగా మతి చెలించలేదు కదా? ఇప్పుడు నీకు మతి చలించబోతోంది. జరగబోయేది చూస్తూ ఉండు. నీకింత మొండి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో అంతుపట్టడం లేదు. మొన్న అలాగే సన్నుత ఇంటికెళ్ళి ఆవిడ్ని భయపెట్టావు. మీ అమ్మ మా చేతుల్లో ఉందన్న విషయం మర్చిపోయావా ఏంటి? ఇలా పిచ్చి పిచ్చి వేషాలిస్తున్నావు. ఐఎమ్ ఎ వెరీ ఇన్పేషెంట్ పర్సన్. నాకు గనక తిక్కరేగిందంటే మీ అమ్మ స్వర్గానికి చేరుకుంటుంది. జాగ్రత్త. నువ్వు ఆవిడ ప్రాణాలతో చెలగాటాలు ఆడుతున్నావు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. కూల్ డౌన్. అంత ఆవేశం దేనికి? అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఇప్పుడు మళ్ళీ నా టైం వచ్చేసింది. మర్యాదగా మా అమ్మని తీసుకొచ్చి నాకు అప్పగించు, లేకపోతే కష్టాల పాలవుతావు. షటప్. యు ఆర్ రియల్లీ అవుట్ ఆఫ్ యువర్ మైండ్. అనుమానం లేదు, నీకు నిజంగా పిచ్చి పట్టింది. నీ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళెవరూ ఇలా నిప్పుతో చెలగాటాలాడరు. ఆ పని చేస్తోంది నువ్వు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మా అమ్మని వెంటనే తీసుకొచ్చి నాకు అప్పగించు. అప్పగించకపోతే ఏం చేస్తావు? ఏవైనా చేస్తాను. ఏం చూసుకుని ఇలా ఎగిరి పడుతున్నావు? నన్ను చూసి. ఇప్పుడేమంటావు? చెప్పా కదా, అన్ని రోజులు ఒకేలా ఉండవని. ప్రపంచంలో నీ ఒక్కడికే తెలివితేటలున్నాయని నువ్వనుకుంటే అంతకన్నా ఫూలిష్నెస్ ఇంకొకటి ఉండదు. ఇప్పుడు చెప్పు, మా అమ్మనెక్కడ దాచిపెట్టావు? దౌర్భాగ్యుడా, నువ్వు ఈ స్థాయికి దిగజారిపోతావు అనుకోలేదు. నువ్వెన్ని పాపపు పనులు చేసినా కన్న కొడుకువి కాబట్టి కడుపులోనే పెట్టుకున్నావు. నీలో ఎప్పటికైనా మార్పు వస్తుందని ఆశగా ఎదురు చూసాం. మా మాటల్ని కాదని నువ్వు నందనని ఇంటికి తీసుకొచ్చినా నువ్వు మనిషిలా మారితే చాలని సరిపెట్టుకున్నావు. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న నన్నన్నని కూడా హింసిస్తుంటే చూసి భరించావు. అవన్నీ చాలా ఉన్నట్టు మళ్ళీ ఇప్పుడు ఇలాంటి పనికి తెగిస్తావా? మేమేం పాపం చేసుకున్నామని రా మమ్మల్ని ఇంత మానసిక క్షోభకి గురి చేస్తున్నావు? చాలు, నువ్వు చేసిన పాపాలు చాలు. జన్మ జన్మలకి తరిగిపోని పాపాన్ని మూట కట్టుకున్నావు. పాపం, ఆ అమ్మాయి ఏం చేసిందని ఇలా కక్ష సాధిస్తున్నావు? నీతికి నిలబడిందనా? నిజాన్ని నిర్భయంగా చాటిందనా? ఎందుకురా? తనేం తప్పు చేసిందని ఇలాంటి వెధవ పని చేశావు? చెప్పు. చేసిందంతా చేసి అలా తెల్లమొహం వేసి చూస్తావే, సమాధానం చెప్పు. ఆఫీసు పేరుతో నువ్వు వెలగబెట్టే రాచకార్యాలు అవన్నమాట. మా కళ్ళు కప్పి నువ్వు చేసే నీచపు పనులు ఇవేనన్నమాట. చెప్పరా, చెప్పు. వాళ్ళ అమ్మగారిని ఏం చేసావో చెప్పు. వెళ్ళు, వెంటనే వెళ్ళి వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చి సుప్రతకి అప్పగించు. చేసిన తప్పుకి లెంపలేసుకుని క్షమించమని ఆవిడ కాళ్ళ మీద పడి ప్రాధాయపడు. నీకే చెప్పేది, వినపట్టలేదా? సుప్రతకి చెప్తే ముందు నమ్మలేదు. ఆ తర్వాత నీ సంగతి తెలుసు కాబట్టి తనతో పాటు ఇక్కడికి వచ్చాను. మేం చెప్పినట్టే డ్రైవర్ నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. నేను ఇక్కడున్నానని తెలిస్తే నువ్వేమీ తెలియనట్టు నటించేవాడివి. మీ అమ్మకు నాకు ఎటువంటి సంబంధం లేదని సుప్రతికతో అనేవాడివి. నాకు తెలుసు, నేను జరిగిందంతా విన్నాను. నువ్వెప్పుడూ నన్ను గౌరవించలేదు. ఇప్పుడే నా మాట విను. నేను చెప్పినట్టు చెయ్యి. నైత్యానికి కూడా ఓ హద్దు ఉండాలి. నా మాట విను. పంతాలకు పోయి పతనాన్ని కోరి తెచ్చుకోవద్దు. నువ్వు చేసిన పని నీ పాపాలకి పరాకాష్ట. అది నిన్ను నిలువునా దహించకముందే నేను చెప్పినట్టు చెయ్యి. ఏరా, చెప్తున్నది వినిపించటం లేదా? మనిషికో ఆ మాట అన్నారు, చెప్పింది చేస్తావా లేదా? చెయ్యకపోతే ఏం చేస్తారు? మిమ్మల్ని అడిగేది, చెయ్యకపోతే ఏం చేస్తారు? నువ్వెవరితో మాట్లాడుతున్నావా నీకు తెలుస్తుందా? ఒంటి మీద స్పృహ ఉండేలా మాట్లాడుతున్నావా? అలాంటి స్పృహలో కోల్పోయి చాలా రోజులైంది. 600 నేను అనుకున్నది సాధిస్తాను. నన్నెవరూ ఆపలేరు. అనవసరంగా మీ హద్దులు మీరు దాటి మీ గౌరవాన్ని కోల్పోకండి. నాకు హద్దులు నువ్వు నిర్ణయిస్తున్నావా? అవును,
ప్రతి విషయానికి ప్రతి మనిషికి ఓ హద్దంటూ ఉంటుంది. దాన్ని దాటే ప్రయత్నం చేస్తున్నారు మీరు. అందుకే చెప్తున్నాను, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఇది నా స్వవిషయం. నా జీవితంలో ఎవరు జోక్యం చేసుకున్నా నేను సహించను. మొదటి నుంచి నాకు అదే అలవాటు. మీకు అది బాగా తెలుసు. తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏం కుషావ్? యూస్ కౌంటర్ అన్న తండ్రిని పట్టుకుని ఇలా మాట్లాడతావా? షడప్! ఆ సెంటిమెంట్స్ ఎప్పుడో చచ్చిపోయాయి. మర్యాదగా నీ పనేదో నువ్వు చూసుకో. ఇప్పటికే ఓసారి హార్ట్ అటాక్ వచ్చి మూలన పడున్నావు. ఎందుకు ఎక్కువ ఆవేశపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటావు? ఇలాంటి విషయాలు నీలాంటి ముసలి వాళ్ళకి అర్థం కావు. ఐ హ్యావ్ గాట్ ఎ స్కోర్ టు సెటిల్ విత్ హర్. నా పగ సాధించేదాకా నేను ఊరుకోను. ఎవరి మాట వినను, ఎవరిని లక్ష్య పెట్టను. అనవసరంగా నన్ను బెదిరించాలని చూసినా, నాకు హితోపదేశం చేయాలని చూసినా మర్యాదలు మంటగలుస్తాయి. జాగ్రత్త. నీకెంత పగరు? నిన్నేం చేసినా పాపం లేదు. కానీ నువ్వేమీ చేయలేవు. ఓ 2 అరుపులు అరుస్తావు, ఆవేశపడి ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటావు. ఆ తర్వాత ఆయాసపడుతూ మంచానికి అంటుకుపోతావు. అంతే కదా? అంతకు మించి నువ్వేం చేయగలవు? నువ్వు అసలు నా ఇంట్లో ఉండడానికి వీలేదు. తక్షణం మూటా ముల్లా చదువుకుని బయటికి వెళ్ళిపో. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. నా ఆస్తులు చిల్లి గవ్వ కూడా నీకు ఇవ్వను. ఐ నెవర్ కేర్డ్ ఫర్ ఇట్. అయినా నీ దగ్గరే ఉంది. నువ్వు చెప్పిన చిల్లిగవ్వ తప్ప అన్నీ నా పేరు మీద ఎప్పుడో రాయించేసుకున్నాను. మమ్మీ నీకు ఆ విషయాలు చెప్పలేదా? ముసలవాళ్ల ఆవేశం ఎప్పుడూ ఇలానే ఉంటుంది. ఆలోచన మాత్రం శూన్యం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను ఎప్పుడో తీసేసుకున్నాను. కాదు కూడదంటే నేను కాదు, నువ్వు ఆ ఇంట్లోంచి బయటికి వెళ్లాల్సి వస్తుంది. నీ సంగతి తెలిసే నేను ఈ ముందు జాగ్రత్తలు తీసుకున్నాను. కానీ నేను నీలాగా ప్రవర్తించను. ఐఎమ్ నాట్ మ్యాడ్ లైక్ యూ. ఐ హావ్ గాట్ సమ్ శానిటీ లెఫ్ట్. నిన్న ఇంట్లోంచి తరివేయను. నీ ఇష్టం వచ్చినంత కాలం అదే పోయేంత వరకు ఆ ఇంట్లో పడుండొచ్చు. నాకు అభ్యంతరమే ఉండదు. ఇప్పుడు అర్థమైందా నీ స్థానం ఏంటో? భూమి మీద నీ జానడి జాగా మర్చిపోయి ఆకాశంలోకి అడుగులు వేయటానికి ప్రయత్నించావనుకో, అంతే సంగతులు. ఆ విషయం మర్చిపోవద్దు. ఇక నేనేం చెప్పనక్కర్లేదనుకుంటాను. నీ నోరు ఆటోమేటిక్గా మూతపడిపోతుంది. ఇప్పుడు నేను చెబితే నువ్వు వినాల్సిన పరిస్థితి. నువ్వు చెబితే నేను వినను. నీ సిచ్యువేషన్ నీకు అర్థమైంది కాబట్టి ఇక ఇలాంటి ఉచిత సలహాలు ఇవ్వడం, ఇలా ఉద్రేక పడిపోవడం తగ్గిస్తావని ఆశిస్తున్నాను. ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలోనూ నేను నీ జోక్యాన్ని ఒప్పుకోను. ఎక్కడుండాల్సినోడివి అక్కడుండు. హాయిగా నీ గదిలో కూర్చొని కృష్ణారామ అంటూ జపం చేసుకో. ఎక్కువ గొడవ పెట్టి గోల చేస్తే నిన్ను ఓల్డేజ్ హోమ్కి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. అంతదాకా పరిస్థితిని రానియద్దు. నీ మర్యాద నువ్వు కాపాడుకో. మా గౌరవాన్ని నిలబెట్టు. అండర్స్టాండ్ ఓల్డ్ మ్యాన్? నీ చేతుల్లో అన్నీ ఉన్నట్టు అనవసరంగా ఆయాసపడి నన్ను ఇక్కడికి రప్పించావు. ఈవిడ గారికి లేనిపోని ఆశలు కల్పించావు. ఎనీవే, అన్ని వైపుల నుంచి ప్రయత్నిస్తోంది. తప్పులేదు. ఒక రకంగా తన ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. నువ్వు నన్నేమీ చేయలేవు. నీ కన్నిదారులు మూసుకున్నాయి. ముందు ముందు నీకు ఆ విషయం ఇంకా స్పష్టమవుతుంది. మొన్నే చెప్పాను, ఇలాంటి ఆలోచనలన్నీ కట్టిపెట్టి మేం చెప్పింది చెయ్యమని. ఎందుకు నా టైము నీ టైము వేస్ట్ చేస్తావు? యునో, ఇట్ ఈస్ వెరీ ప్రీషియస్. స్టాప్ ది స్టూపిడ్ యాంటిక్స్ అండ్ జస్ట్ ఫాలో అవర్ ఆర్డర్స్. అండర్స్టాండ్? గుడ్ బై and wish you all the worst. ఏమైంది? ఆర్ యు ఓకే? ఉండండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. నన్ను క్షమించమ్మా. నేను నీకేమీ చేయలేకపోయాను. దౌర్భాగ్యుణ్ణి.
ఇన్ని తెలివితేటలున్న కొడుకుని కన్నందుకు సంతోషించాలి, వాడిలా రాక్షసుడిలా మారిపోయినందుకు బాధపడాలో అంతుపట్టడం లేదు. నాలాంటి తండ్రులందరికీ ఇదో పెద్ద గుణపాఠం. వాడిలా మారాడని, నన్ను ఇలా చేశాడని నేను కుమిలిపోవడం లేదు. మేమప్పుడు చేతులా నీ జీవితాన్ని నాశనం చేశాం, దాన్ని సరిదిద్దలేకపోయాం. పైగా వీడిప్పుడు ఇలా ప్రవర్తిస్తుంటే నీకేమీ చేసి పెట్టలేకపోతున్నావు. వాడికి ఎలాగో ఇక భవిష్యత్తు లేదు. వాడి పాపమే వాడిని తప్పకుండా కబలిస్తుంది, అందులో అనుమానం లేదు. వాడికి ఆ శాస్తి జరగాల్సింది. వాడిని కన్నందుకు మేము ఇలా అనుభవించాల్సింది. నా బాధంతా నీ గురించి. నీలాంటి నిప్పులాంటి మనిషికి రావాల్సిన కష్టాలు కావివి. ఎందుకు దేవుడిలా నీ జీవితంతో ఆడుకుంటున్నాడు నాకు అర్థం కావటం లేదు. మేమేమైపోయినా పర్వాలేదు, నువ్వు సంతోషంగా ఉండాలన్నదే మా తాపత్రయం. ఏం చేస్తే అది జరుగుతుందో మాకు అర్థం కావటం లేదు. అలా జరగాలని ఆశించడం తప్ప అంతకు మించి ఏమీ చెయ్యలేని నిస్సహాయులం అయిపోయా. అలా అని ఇవాళ తేలిపోయింది కూడా కదా. దయచేసి మమ్మల్ని క్షమించమ్మా, క్షమించు. ఇలాంటి మహాపాపిని కన్నందుకు మమ్మల్ని క్షమించు. దేవుడా పని చేయలేకపోయినా నీ సహనం గురించి నాకు తెలుసు కాబట్టి నిన్ను ప్రాధాయపడుతున్నాను. మమ్మల్ని క్షమించమ్మా, మమ్మల్ని క్షమించు. అదేంటి అప్పుడే వచ్చేసారు? ఏ రాకూడదా? త్వరగా వచ్చానని బాధపడుతున్నావా? అబ్బే అదేం లేదు. అలా మాట్లాడతారేంటి? మరెన్నడూ లేదు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావేంటి? నన్ను చూడగానే కంగారు పడిపోయావు, అంతలోనే నవ్వుతూ పలకరించావు. ఏంటి కథ? అబ్బే ఏం లేదు, ఏం లేదు. ఏమీ లేదంటే నేను నమ్ముతాననుకున్నావా? ఏదో ఉంది. హనుమంతుడి ముందు కుప్పిగంతులు పనికిరావు. ఇలాంటి వాటన్నిటిలో నేను ఆరితేరిన వాణ్ణి. నా దగ్గర నువ్వేది దాచిపెట్టలేవు. మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారు. అలాంటిదేం లేదు. సరే, నీ మాటెందుకు కాదనాలి? అలాగే అనుకుందాం. ఇంతకీ నువ్వెక్కడికి బయలుదేరావు? నేనా? అది
ఎందుకలా ఉలిక్కి పడుతున్నావు? అయినా ఎక్కడికి బయలుదేరావని అడిగితే అంతలా కంగారు పడిపోవాలా? అబే ఏం లేదు. మీరు సడన్ గా అడిగేసరికి ఆ, అడిగేసరికి చెప్పు. ఆగిపోయావే? ఎక్కడికి వెళ్తున్నావు? సినిమాకా? కాదు. నీకు ఆ అలవాటు లేదు తెలుసు. మరి షాపింగ్కి వెళ్తున్నావా? అంటే అది నిన్నే కదా వెళ్ళొచ్చావు, మళ్ళీ ఇవాళ ఎందుకు వెళ్తావు? షాపింగ్కి అయి ఉండదు. ఆ, అవునవును, షాపింగ్కి కాదు. మరి ఇంకెక్కడికి వెళ్తున్నట్టు? ఓ ఐ సీ. ఎవరన్నా ఫ్రెండును కలవడానికి వెళ్తున్నావా? అదే అయి ఉంటుంది. ఆ, అవునవును, ఫ్రెండ్ని కలవడానికే వెళ్తున్నాను. ఇఫ్ యు డోంట్ మైండ్, ఆ ఫ్రెండ్ ఎవరో చెప్తావా? ఏంటలా తెల్లమొహం వేసి చూస్తున్నావు? ఫ్రెండ్ పేరు అడుగుతున్నాను అంతే కదా. అయినా నాకు తెలియని నీ ఫ్రెండ్స్ ఎవరున్నారబ్బా? అదే అంటే ఈ మధ్య ఒక ఆవిడ పరిచయం అయింది. నిన్న షాపింగ్ చేస్తున్నప్పుడు కనిపించి తన ఇంటికి తప్పకుండా రమ్మంది. వస్తానన్నాను, అందుకే బయలుదేరాను. ఐ సీ. ఓకే, నమ్ముతాను, నమ్మేస్తాను. అలాగే వెళ్ళు. వన్ మినిట్. ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు నీతో ఈ హ్యాండ్ బ్యాగ్ ఎందుకు చెప్పు? ఏంటి అలా చూస్తున్నావు? నేనేం తప్పు చేశానా? నువ్వు వెళ్ళేది ఫ్రెండ్ వాళ్ళ ఇంటికే కదా. కార్లో డ్రాప్ అవుతావు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తావు, అంతే కదా. ఈ హ్యాండ్ బ్యాగ్ దేనికి చెప్పు? అది అది అంటే అలవాటులో పొరపాటుగా తీసుకెళ్తున్నట్టున్నావు. ఈ హ్యాండ్ బ్యాగ్ ఇంట్లోనే ఉంచండి. ఏంటి మళ్ళీ ఇక్కడ ఆగిపోయావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? అసలైనా ఈ హ్యాండ్ బ్యాగ్ గురించి ఇంతలా ఇదైపోతున్నావేంటి? ఇందులో ఏదో ఉన్నట్టుంది. దెర్ ఈస్ డెఫినెట్లీ సంథింగ్ ఇన్సైడ్. చూసావా, ఆ మాట అనంగానే నువ్వెలా షాక్ అయిపోతున్నావు? అవి అది అదేం లేదు, అలాంటిదేం లేదు. ఇందాకే చెప్పాను కదా, నా దగ్గర ఇలాంటివి పని చేయవు.